గత మా ప్రభుత్వం పైన వారు ఏదైతే విమర్శలు చేస్తూ దాంట్లో ఏదో లోపాలు వెతుకుతూ ఓ అర్థం లేని రాజకీయ ఆరోపణలని గత 10 సంవత్సరాలుగా ఏదైతే చేసిండ్రో వాటినే మళ్ళీ అక్కడికి కూడా వాళ్ళ ఏజెంట్ల ద్వారా పంపించిండ్రు. దానికి సంబంధించిన అన్ని అనుమానాలకు సరిపోయే పద్ధతుల్లో సమాధానం ఇస్తూ వారు మధ్యలో ప్రెస్ పెట్టి చెప్పిన విషయాలపైన కూడా నా అభ్యంతరాలను కూడా తెలియజేస్తూ నేను తిరిగి ఈరోజు వారికి సమాచారం పంపించడం జరిగింది. ఇప్పుడే మెయిల్ ద్వారా పంపించినాను. నా పిఏ కూడా వెళ్ళి ఆఫీసులో కాపీ సబ్మిట్ చేయడం జరిగింది. చాలా స్పష్టంగా పీజీసీఎల్ లైన్ విషయంలో వారికి అర్ధరహితమైన వాదనను తీసుకొచ్చి కొంతమంది కుహన మేధావులు వాళ్ళకి వాళ్ళే ప్రకటించుకునేటోళ్ళు కొంతమంది చేసిన అర్థం లేని ఆరోపణ, ఛత్తీస్గఢ్కి సంబంధించి ఛత్తీస్గఢ్ కొనుగోలుకు సంబంధించి ఏదో ఎక్కువ ధర పెట్టారని ఒక తెలివి తక్కువ మాటలు. ఎంత హాస్యాస్పదం అంటే ఛత్తీస్గఢ్ నుంచి తీసుకున్న విద్యుత్ ₹3.90 దొరికింది. ఆ రోజుకు మనం వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తీసుకుంటున్న విద్యుత్తుకు కూడా తక్కువలో తక్కువ ₹5 నుంచి ₹17 వరకు చెల్లిస్తున్నాం. ఆ రోజు వరకు నేను ఆధారాలతో సహా అన్ని కూడా వరకు పెట్టడం జరిగింది. మరి ₹3.90 వల్ల నష్టం అవుతుందా, ₹5 నుంచి ₹17 చెల్లిస్తే నష్టం అవుతుందా? ఆ మేధావులు చెప్పాలి. ఈ విషయాలు కూడా నేను వారి దృష్టి తీసుకుపోయాను, నరసింహారెడ్డి గారి దృష్టికి. ఇప్పుడు తెలంగాణకు కరెంటు రావాలంటే బయట నుంచి వెళ్ళి న్యూ గ్రిడ్, నార్త్ ఈస్టర్న్ వెస్టర్న్ గ్రిడ్స్ అంటారు. ఇది మనదేం సౌత్ గ్రిడ్. ఆ 3 గ్రిడ్స్లోంచి మనకు విద్యుత్ రావాలంటే మనకు ఆ రోజు వరకు అవకాశం లేదు. తెలంగాణకు వచ్చిన అవకాశం వార్దా నుంచి డిచ్పల్లికి పీజీసీఐఎల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే లైన్ ఇస్తుందో ఆ లైన్ నుంచి మనం తీసుకోవాలి. అప్పటికే మనకు పక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్రలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి మన పైన. రాష్ట్రం ఏర్పడినాడు పరిస్థితి అందరికీ తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను మళ్ళీ కొత్త గుర్తు చేయాల్సిన అవసరం లేదు. పరిశ్రమలు కావచ్చు, వాణిజ్యాన్ని కావచ్చు, సాగునీళ్ళకు కావచ్చు, తాగునీళ్ళకు కావచ్చు, ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఏ రకంగా ఎన్ని వేల మంది చచ్చిపోయారో మనకు తెలుసు. రాష్ట్రం ఏర్పడిన నాడు మనకి ఇవ్వాలి 53% పైన 53.86% మనకి ఇవ్వాలని, 53.89% మనకు, 46.11% ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని చెప్పి ఆ చట్టంలో ఉన్నప్పటికీ కూడా, కేంద్రం చేసిన రియార్గనైజేషన్ చట్టంలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కరెంటు మనకి ఇవ్వకపోగా సీలేరు ఏదైతే మనకు వచ్చిందో పవర్ ప్రాజెక్టు ఆ 7 మండలాలలో కేవలం ఆ సీలేరు పవర్ ప్రాజెక్టును కొట్టేయడానికి 7 మండలాలు తీసుకొని ఏ రకంగా అయితే మన కుట్ర జరుగుతుందో, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ కంపెనీల నుంచి విద్యుత్ కొందామంటే కూడా వాళ్ళని కూడా పిలిచి భయపెట్టించి తెలంగాణకు అమ్మొద్దు అని చెప్పి విద్యుత్ విషయంలో తెలంగాణను చక్రబంధంలో ఇరికియాలన్న ఒక కుట్ర అక్కడి నుంచి జరుగుతుందో, మరి అటువంటి సందర్భంలో ఈ పీజీసీఎల్ లైన్ను కూడా ఏమాత్రం ఆలస్యం జరిగినా మనకు లేకుండా, అవసరం లేకున్నా పక్క రాష్ట్ర ప్రభుత్వం బుక్ చేసుకునే పరిస్థితిలో ఉంది. మరి అటువంటి పరిస్థితులలో తెలంగాణ కాపాడుకోవడం కొరకు, తెలంగాణను